చిన్న కథ. సింహం చిట్టెలుక. ఒక రోజున అడవిలో చెట్టు నీడలో ఒక సింహం నిద్రిస్తోంది. ఆ పక్కనే ఉన్న కన్నంలో ఒక చిట్టెలుక ఉంటుంది. అది బయటికి వచ్చేసరికి పీచులాంటి మెత్తని గడ్డి లాంటిదేదో అక్కడ కుప్పలాగా పడి ఉంది. దాని పైకెక్కి ఆడుకుంటే మజాగా ఉంటుందనుకొని ఆ ఎలుక దాని పైకెక్కి సంతోషంగా ఎగురుతోంది. కానీ అది ఎక్కినది సింహం పైకి, అంతేగాని గడ్డి కాదు. వెంటనే సింహానికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా గట్టిగా గర్జించింది. అటు ఇటు వెదకగా దాని చేతికి చిట్టెలుక చిక్కింది. దాన్ని పంజాతో పైకెత్తి పట్టుకొని, ఎలుకముండా నీకెంత ధైర్యమే, నా నిద్రనంతా పాడు చేశావు, నిన్ను చంపేస్తాను అనింది. భయంతో ఎలుక గడగడా వణికిపోతూ, క్షమించండి మహాప్రభో, నేను మిమ్మల్ని చూడలేదు. ఏదో గడ్డి కదా అని ఎక్కి ఆడుకుంటున్నాను. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఎప్పుడో ఒకప్పుడు మీకు సాయం చేసి రుణం తీర్చుకుంటాను అంది. చూస్తే వేలడంత లేవు. నీవు నాకేం సాయం చేయగలవు? సరేలే, నిన్నిప్పుడు దయతలిచి వదిలేస్తున్నా. జాగ్రత్తగా ఉండు అని సింహం దాన్ని వదిలేసింది. ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒక వల పన్ని ఉంచాడు. పొరపాటున సింహం ఆ వలలో చిక్కుకుంది. ఏమీ చేయలేక దీనంగా అరవటం మొదలుపెట్టింది. దాన్ని రక్షించడానికి ఎవ్వరూ రాలేదు. అప్పుడే కన్నంలోంచి బయటకు వచ్చిన ఆ చిట్టెలుకకు ఆ సింహం అరుపు వినిపించింది. అది సింహం గొంతును గుర్తుపట్టి ఒక్క పరుగున అక్కడికి చేరుకొని, మహారాజా, భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అంది. అటు ఇటు చూసింది. వేటగాడు దగ్గరలో ఎక్కడా లేడు. వెంటనే వెళ్ళి ఫలతాలను ముక్కలు ముక్కలుగా కొరికి పారేసింది. సింహం ఆనందంగా బయటకు వచ్చి చిట్టెలుకను ఒక్కసారి పైకెళ్ళి వదిలిపెట్టింది. నీతి: సహాయం చేయాలి, కానీ దానికి చిన్న పెద్ద తేడా లేదు.